మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటూ మన హిందువులందరూ నమ్ముతుంటాం. అలాంటిది వందలాది మందికి సంబంధించిన మృతదేహాలని ఆ శివయ్య ఆజ్ఞ లేకుండానే ఖననం చేసిన పరిస్థితి. ఆధ్యాత్మిక కేంద్రంగా కోట్లాది మంది భక్తులను అలరించిన ధర్మస్థలం ఇప్పుడు ఒక మిస్టీరియస్ ప్లేస్గా మారిపోయింది. అక్కడ వాళ్ళు నడుస్తున్నది దారేనా లేకపోతే శ్మశానమా అని తెలుసుకోలేనంత పరిస్థితుల్లో ఉందా అన్న అనుమానం చాలామందిలో ఉంది. ఎందుకంటే ఇదంతా మొదలైంది ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితమే మొదలైంది. దానికి సంబంధించిన మిస్టరీస్ ఇప్పుడే బయటపడుతున్నాయా? ఆ మిస్టరీస్ రివీల్ అవుతున్నాయా? లేక దీన్ని వెనకాల ఒక కుట్రకోణం ఏమైనా దాగుందా? ఈ ప్రశ్నలు అయితే ప్రతి ఒక్కరి మదిని తొలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసాము, కోట్లాది మంది ప్రజలు ఆ శివుణ్ణి దర్శనం చేసుకోవడం కోసం ధర్మస్థలానికి వెళ్ళారు. అందులో కొద్దిమంది మహిళలు మిస్ అయ్యారు, చిన్నపిల్లలు మిస్ అయ్యారు. వాళ్ళందరినీ నేనే ఖననం చేశానంటూ ఓ వ్యక్తి వచ్చి ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఒకసారి దాని గురించి మనము చర్చించాల్సిన అవసరము, దీని వెనకాల ఉన్న పాయింట్ని డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ధర్మస్థల అనగానే ప్రతి ఒక్కరూ ఆ శివుడి ఆజ్ఞతో జరుగుతున్న ఒక ప్రముఖమైన పుణ్యస్థానంగా, పుణ్యక్షేత్రంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ ఉన్న నేత్రావతి నదిలో పుణ్యస్నానం ఆచరించి ఆ తర్వాత ఆ శివయ్యను అందరూ దర్శించుకునేవాళ్ళు. మంజునాథ స్వామిగా పిలువబడే ఆ దేవుడు అందరినీ అక్కడ కరుణించాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చి 300 నుంచి 400 మంది చిన్నపిల్లలు, మహిళల మృతదేహాల్ని నేను ఖననం చేశాను, దాదాపుగా 18 ఏళ్ల పాటు నేను ఆ మారణ హోమానికి సాక్ష్యంగా నిలిచాను అని చెప్పాడు. అది చెప్పిన నేపథ్యం నుంచి ఈరోజు దాకా రోజుకు కొత్త మిస్టరీ బయటకు వస్తూనే ఉంది. అసలు మిస్టరీ తేలట్లేదు. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వము, అక్కడ ఉన్న ధర్మస్థలానికి సంబంధించిన ట్రస్టు, పోలీసులు, మిగిలిన వాళ్ళందరూ వ్యవహరిస్తున్న తీరు మాత్రము ప్రతి ఒక్కరికి కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఏంటి, ఈ కేసు నేపథ్యంలో ఏం జరిగిందన్న విషయాన్ని మనం మొదటి నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. మొదట్లో అంటే దాదాపుగా 2014 నుంచి 18 ఏళ్ల పాటు, 1998 నుంచి 2014 పాటు దాదాపుగా 18 ఏళ్ల పాటు ఒక వ్యక్తి, అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో స్వీపర్గా పనిచేసిన ఒక వ్యక్తి, పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక దళితుడు, నా చేజేతుల వందలాది శవాలను నేను ఇక్కడ నేత్రావతి నది తీరంలో పూడ్చిపెట్టాను అని చెప్పాడు. ఒకసారి ఈ ఇష్యూని తను బయటకు వచ్చి మాట్లాడిన నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అన్నది ఆ టైం లైన్స్ని ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ మొదటగా ప్రతి ఒక్కరికి ఫ్లాష్ అయ్యే డేటు జూన్ 3వ తేదీ. జూన్ 3వ తేదీ ఆయన బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితుల నుంచి ఈ మొత్తం పాయింట్ అనేది స్టార్ట్ అయింది. జూన్ 3వ తేదీ ఏం జరిగింది అంటే 100 కంటే ఎక్కువ మంది మహిళలు, మైనర్ల మృతదేహాలు నేను ఖననం చేశాను అంటూ ఓ వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తిని ఫిర్యాదు చేసే నేపథ్యంలో మరొక పాయింట్ కూడా చెప్పాడు ఆయన. ఆ మృతదేహాలన్నింటినీ కూడా నేను గమనించినప్పుడు వాళ్ళందరి మీద లైంగికంగా దాడి జరిగింది, భయంకరమైన హింస జరిగింది అంటూ ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఇవన్నిటినీ కూడా తీసుకొచ్చి నేను నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని కూడా వెల్లడించాడు. అంటే ఓవరాల్గా చూసినప్పుడు 100 అంటే 300 నుంచి 400 మందికి పైగా అత్యాచారం, హత్య గావించబడిన మహిళలకు సంబంధించిన మృతదేహాల్ని ఈ నేత్రావతి ఒడ్డున నేను ఖననం చేశానంటూ ఆయన చెప్పుకొని వచ్చారు. అప్పటి నుంచి దాదాపుగా 15-20 రోజుల పాటు ఎలాంటి చలనం లేదు. ఆ తర్వాత జరిగింది జూన్ 22వ తారీఖు. జూన్ 22వ తారీఖు మధ్యలో చాలా ఘటనలు జరిగాయి. అయితే జూన్ 22వ తారీఖు రోజున ఫిర్యాదుదారు ఆరోపణలతో కూడిన ఒక లేఖ రాశాడు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో హత్యలు, అత్యాచారాలను తానే కప్పిపుచ్చినట్టు, వాళ్ళందరినీ కూడా ఖననం చేసినట్టు చెప్పాడు. ఆ లేఖను మనం చూసినప్పుడు ఆ లేఖలో రాసిన విషయాలు కానివ్వండి అవన్నీ వైరల్గా మారిన నేపథ్యంలోనే ఎంతో కొంత ముందుకు జరిగింది అని చెప్పాలి. ఆ తర్వాత నెక్స్ట్ డేట్ మనం చూస్తే జూలై 3వ తారీఖున దీనికి సంబంధించిన మొదటి అడుగు పడింది. దక్షిణ కన్నడ ఎస్పీకి ఈయన ఫిర్యాదు దాఖలు చేశారు. అంతేకాకుండా తన కుటుంబానికి రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి ఫిర్యాదుదారుడు రిక్వెస్ట్ చేశాడు.
ఎందుకంటే ఆ 18 ఏళ్ల పాటు ఆయన చేసిన ఆ మారణ హోమానికి సంబంధించిన విషయంలో కూడా తనను బెదిరించింది కూడా తనతో పాటు తన కుటుంబాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరించడం వల్లనే నేను అలాగా ఆ మృతదేహాలను ఖననం చేశానని చెప్పడము. అంతేకాకుండా ఆ రోజు ఫిర్యాదు చేసినప్పుడు కూడా మరొక మాట కూడా చెప్పారు. ఎక్కడైతే మృతదేహాలను నేను ఖననం చేశానో ఆ ఖననం చేసిన స్థానాలను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ఆ ఫిర్యాదు లేఖలో చెప్పాడు. ఎక్కడ ఖననం చేశాను, ఎలా ఖననం చేశారన్న విషయానికి సంబంధించిన అనుమానాలు ఎవరికైనా ఉన్నాయా అన్న విషయంపైన కూడా కొద్దిగా డిస్కస్ చేసిన నేపథ్యంలో కూడా ఆయన ఒక అస్థిపంజరాన్ని కూడా తనతో పాటు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక జూలై 4వ తేదీన ఇది డిస్కషన్స్ ప్రారంభమైంది. ఆయన ధర్మస్థల పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడైతే ఈ నేరం జరిగిందని అందరూ ఆరోపిస్తున్నారో భావిస్తున్నారో ఆ ప్రాంతంలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 211(a) దానికి ప్రకారము ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ చర్యలు మాత్రం ఏమీ ప్రారంభం అవ్వలేదు. అంతేకాకుండా జూలై 10వ తేదీన డేట్ని మనం చూస్తే ఆ రోజు జూలై 10వ తేదీన ఫిర్యాదుదారుకు రక్షణ కల్పించాల్సిన అధికారులు విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 ప్రకారము ఆయనకు రక్షణ కల్పిస్తున్నామంటూ ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేయడంతో పాటు దానికి సంబంధించిన వ్యవహారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అంటే ఒక్కరోజు తర్వాత జూలై 11వ తేదీన ఎవరైతే మనం చెప్పిన ఫిర్యాదుదారుడు ఈ మొత్తం విషయానికి కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బెల్తంగడి కోర్టులో ముసుగు ధరించి ఆయన హాజరయ్యారు. ఫిర్యాదుదారుడు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఎవరైతే మ్యాజిస్ట్రేట్ ఉన్నారో మ్యాజిస్ట్రేట్ ముందు నిలబడుకొని 1:20 పాటు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఆయన ఎక్స్యూమ్ చేసిన ఒక మృతదేహానికి సంబంధించిన ఫోటో ఆధారాలు కూడా సమర్పించాడు. దీంతో అప్పటిదాకా ఈ ఫిర్యాదుదారుడు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన డైరెక్ట్గా ఆధారాలు తీసుకొచ్చి మరీ న్యాయస్థానంలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇక జూలై 14వ తేదీన కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో నాగలక్ష్మి చౌదరి ఆమె ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు. ఆమె లేఖ రాసి ఆ లేఖలో సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా చేశారు. ఎందుకంటే ఇదంతా కేవలం పోలీసుల వ్యవహారం కాదు, దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అవసరం ఉంది, అలా కాకపోతే న్యాయం జరిగే అవకాశం లేదంటూ ఆమె ఆ లేఖలో చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. జూలై 19వ తేదీన ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో పి సంతోష్ కుమారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా లేఖ రాశారు. ఎన్ఐఏ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. జూలై 14వ తేదీన ఇది జరిగితే నెక్స్ట్ దాని తర్వాత పి సంతోష్ కుమారు జూలై 19వ తేదీన ఎంపీ సంతోష్ కుమారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రకారము ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరగాలని కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇది చిన్న నేరంగా మనం చూసే అవకాశం లేదు. 1970 నుంచి ఇప్పటి వరకు జరిగిన నేరాలన్నిటి గురించి కూడా ఆయన అక్కడ ప్రస్తావిస్తూ కర్ణాటక ప్రభుత్వము అలాగే డీజీపీ ప్రణబ్ మొహంతి ఎవరైతే ఉన్నారో ఆయన నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. దానికి అనుగుణంగానే ఒక స్టెప్ కూడా పడింది. జూలై 20వ తేదీ ధర్మస్థల అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో కె పర్శ్వనాథ్ జైన్స్ న్యాయపరమైన పారదర్శక దర్యాప్తుకు మద్దతు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఓవైపు చిన్నగా అడుగులు అయితే పడుతున్నాయి, కానీ అసలు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆయన ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ నేపథ్యంలోనే జూలై 21వ తేదీన ధర్మస్థలంలో సామూహిక సమాధులు అనే ఆరోపణలపై నిరసనలు ప్రారంభమయ్యాయి. స్థానికులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ మధ్య ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. జూలై 21వ తారీఖున ఈ మొత్తం వ్యవహారం జరిగిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన కథనాలు కదలికలు ప్రారంభమైన నేపథ్యంలో జూలై 24వ తేదీన ఎవరైతే 1986లో అదృశ్యమైన 19 ఏళ్ల పద్మలత వాళ్ళ సోదరి చంద్రవతి కేసును తిరిగి తెరవాలని కూడా డిమాండ్ చేసింది. అంతేకాకుండా సిట్కు సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె ఒక రిక్వెస్ట్ కూడా పెట్టింది. దాని తర్వాత జూలై 28వ తారీఖున
అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా అక్కడ మొదటగా ఏదైతే ప్రాంతాన్ని చూపించారో, ఎందుకంటే ఈ మొత్తం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపుగా 13 ప్రాంతాలను చెబుతూ ఈ ప్రాంతాల్లోనే నేను 100కు పైగా మృతదేహాలని నేను ఖననం చేశానని చెప్పిన ప్లేసెస్లో మొదటి ప్లేస్ ఏదైతే ఆయన చెప్పారో అక్కడ 15 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతుతో వాళ్ళు దాన్ని తవ్వే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్నలు, కనిపిస్తున్న అనుమానాలు ఏంటంటే ఏం జరిగింది? దాదాపుగా నెల రోజుల నుంచి ఒక వ్యక్తి వచ్చి దాని గురించి మాట్లాడినప్పుడు పట్టించుకొని సిట్ట ఆ తర్వాత ముందడుగు వేయడము, ఆయన చెప్పిన మొదటి ప్రాంతంలోనే ఎలాంటి అవశేషాలు దొరక్కపోవడము కొన్ని అనుమానాలను రేకెత్తిస్తుంటే, మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో 2014లో ధర్మస్థలాన్ని వదిలి వెళ్ళి 2025లో 11 సంవత్సరాల తర్వాత నేను ఆత్మన్యూనతా భావంతో అపరాధ భావంతో వచ్చి నేను ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నానని చెప్పిన విషయాలకు సంబంధించిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం సెన్సేషనలైజ్ కోసం చేస్తున్నారా? నిజంగానే సెన్సేషనలైజ్ కోసం చేస్తుంటే మొదట ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎందుకు ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి రెస్పాండ్ అవ్వలేదు అన్నది. గతంలో జరిగిన సౌజన్య ఇష్యూ కానివ్వండి, మరొక డాక్టర్ మిస్సింగ్ కేసుకు సంబంధించి కానివ్వండి, పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, వాళ్ళు వ్యవహరించిన పద్ధతి కానివ్వండి అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత తెర వెనుక ఏమైనా జరిగిందా, అందులో భాగంగానే ఇప్పుడు ఏవి అవశేషాలు దొరకట్లేదు అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. సో 18 ఏళ్ల పాటు అంటే దాదాపుగా 2 దశాబ్దాల పాటు జరిగిన ఒక మారణ హోమానికి సంబంధించిన అవశేషాలు 3 దశాబ్దాల తర్వాత బయటపడే అవకాశం ఉందా అన్న ప్రశ్న కూడా చాలామందిలో ఉంది. ఆ నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఈ మర్మం వీడుతుందా? అసలు దోషులు పట్టుబడతారా? జరిగిన నష్టం ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ దీనివల్ల ఊరట చెందుతారా? ఇప్పటికే పోరాటాన్ని ప్రారంభించిన కొన్ని కుటుంబాలు వాళ్లకు న్యాయం జరుగుతుందా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఈ ధర్మస్థల మర్మం తేలేదన్నటికి తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.